ఎడారిలో సెలయేర్లు. జూలై 25వ తారీఖు. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువు. యోహాను సువార్త 13వ అధ్యాయము 7వ వచనం. ఇప్పుడు మనం దేవుని కార్యంలో కొంత భాగం మట్టుకే చూస్తున్నాం. సగం కట్టిన ఇంటిని, సగం పూర్తయిన ప్రణాళికను చూస్తున్నాం. అయితే త్వరలో అంతా సంపూర్ణమై సౌష్ఠవంతో నిత్యత్వపు ఆలయంగా నిలిచే రోజు వస్తుంది. ఉదాహరణకి, ఇశ్రాయేలీల రాజుల్లో అతి గనుడైన సొలొమోను కాలంలో లెబానోను పర్వతాల్లోకి వెళ్లి చూడండి. ఠీవిగా తన తోటి చెట్లకు గర్వకారణంగా నిలవబడి ఉన్న దేవదారు వృక్షాన్ని చూడండి. ఉత్తర వాయువులన్నింటితోనూ అది కుస్తీ పట్టింది. వసంత గాలులు దానిపై చిరునవ్వులు చిందాయి. వెన్నెల రాత్రులు దాని ఆకులను మంచుతో తడిపాయి. దాని కొమ్మల్లో ఎన్నెన్నో పక్షులు గూళ్లు కట్టుకున్నాయి. అలసిన బాటసారులు, గొర్రెల కాపరులెందరో మధ్యాహ్న వేళల్లో దాని నీడన సేద తీర్చుకున్నారు. ఉన్నట్లుండి ఒక రోజున దాన్ని నరికివేయాలని నిర్ణయం జరిగింది. తాతల కాలం నుండి ఆ అడవిలో జీవిస్తున్న ఆ వృక్షం ఒక్క రోజులో గొడ్డలి పాలవ్వనుంది. మొదటి గొడ్డలి దెబ్బ పడింది. గరుకుగా ఉన్న దాని కాండంపై లోతుగా గాయమైంది. కొమ్మలకొక్కటే నేలరాలాయి. చివరికి చెట్టు మొత్తంగా పెద్ద శబ్దంతో మొదలుకంటూ కూలిపోయింది. ప్రకృతి ఆలయంలోని ఆ మూల స్తంభాన్ని అంత నిర్దాక్షిణ్యంగా కూల్చేయడం, నాశనం చేయడం చూసి మనం నివ్వెరపోతాం. ప్రవక్తతో పాటు గొంతెత్తి మిగతా చెట్లను ఉద్దేశించి విలపిస్తాం. చెట్లలారా ప్రలాపించండి, దేవదారు కూలిపోయింది. కానీ కాస్తంత ఓపిక పట్టండి. ఆ బ్రహ్మాండమైన చెట్ల మొదలను హీరామురాజు పనివాళ్లు పర్వతంపై నుండి కిందికి దింపారు. మధ్యధరా సముద్రంలో తెప్పగా కట్టి పాలస్తీనా దేశానికి తరలించారు. చివరికి యెరూషలేములో నిజదేవుని మందిరంలో మిలమిలా మెరిసే దూలంగా అది సాక్షాత్కరించింది. అది చేరిన గమ్యాన్ని చూస్తే, ప్రభువైన యెహోవా దేవుని సన్నిధిని నెలకొని ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో ఆ దూలం చేరిన వైనం చూస్తే, లెబానోనుకే గర్వకారణమైన ఆ వృక్షాన్ని ఎందుకు నరికివేశారు అని మీరు అనగలరా? లెబానోను అరణ్యాన్ని అలంకరించిన ఆ ఆభరణం ఇప్పుడు మరింత మహిమాన్వితమైన ప్రదేశానికి అలంకారమైంది. ఆ దేవదారు వృక్షం ప్రకృతి మాత వడిలో రాజసంతో నిలబడింది ఒకప్పుడు. అయితే తదనంతరం దానికి దక్కిన మహిమ ముందు దాని పుట్టింటి ఘనత ఏపాటిది? అప్పటి ఆ దేవదారు వృక్షాలు లాంటివే కదా మన హృదయాలు. దేవుని శ్రమల గొడ్డలి ఆ చెట్టును బోడిగా చేసి నరికేసింది. ఇదెందుకు జరిగింది అని మనం నిర్ఘాంతపోయి తలపట్టుకుని కూర్చోనక్కర్లేదు. ఎందుకంటే ఇలా చేయడంలో ఆయనకు ఒక మంచి ఆలోచన ఉంది. తన పరలోకపు సియోనులో వాటిని నిత్యము నిలిచి ఉండే మూల స్తంభాలుగా చేద్దామని ఆయన ఉద్దేశం. వాటిని తన చేతిలో కిరీటంలాగా, ప్రభు చేతిలో శ్రేష్టమైన ఆభరణంలాగా చేయాలన్నదే ఆయన అభిలాష. నాకున్న సిలువ శ్రమలు పర్వాలేదు, ఎందుకొచ్చాయో తెలియకపోయినా చీకటిలో, దేవా నీ చెయ్యి తోడుగా ఉంటే చాలు, నీ వెంట నడవగలిగితే అదే చాలు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.